బెంగాలు రాజకీయాలు రోజుకొక రకమైన మలుపు తిరుగుతున్నాయి. అందరూ అనుకున్నదేంటి? శివసేన పార్టీని షిండే ఎలా లాగేసుకున్నాడో, ఎన్‌సీపీ పార్టీని అజిత్ పవార్ ఎలా లాగేసుకున్నాడో, తృణమూల్ కాంగ్రెస్ పార్టీని కూడా మమతా బెనర్జీ నుంచి ఈ రెబలోళ్ళు లాగేసుకుంటారు అని అందరూ అనుకున్నారు. కానీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీని లాగేసుకోవడం అంత ఈజీ కాదు టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని అనుకున్నట్టున్నారు. ఎందుకంటే బెంగాల్‌లో మాత్రమే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయట్లే. అస్సాంలో పోటీ చేస్తుంది, త్రిపురలో పోటీ చేస్తుంది. ఎంతో కొంత ఓట్ బ్యాంకు ఆయా రాష్ట్రాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. కాబట్టి ఆయా రాష్ట్రాల్లో ఆ పార్టీకి రాష్ట్ర కమిటీలు కూడా ఉన్నాయి. కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ పార్టీని లాగేసుకోవటం అనేది కొంత టెక్నికల్‌గా టైమ్ టేకింగ్ ప్రాసెస్, అంత ఈజీ కూడా కాదు అనుకున్నట్టున్నారు. ఆ రెబెల్ ఎంపీలు 20 మంది కూడా నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీలో విలీనం అవుతున్నట్టుగా ప్రకటించారు. అసలు నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ అనేది ఒకటి ఉంది అన్న విషయం ఇప్పటివరకు ఎవరికీ తెలీదు. అది బెంగాల్, అస్సాం, త్రిపురలో ఒక చిన్న సైజు పార్టీ అట, ప్రాంతీయ పార్టీ అట. ఆ పార్టీకి ఎలాంటి పార్లమెంట్ ప్రాతినిధ్యం లేదు. కానీ ఇప్పుడు 20 మంది ఎంపీలు జాయిన్ కావటం వల్ల ఆ పార్టీకి కూడా పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉన్నట్టు 20 మంది ఎంపీలు ఉన్నారు. మళ్ళీ మామూలు కూడా కాదు. ఇప్పుడు ఈ పార్టీలో వీళ్ళు విలీనమయ్యి ఈ పార్టీ ద్వారా వీళ్ళు ఎన్డీఏ కూటమిలో చేరబోతున్నారు. అయితే మీరు అనొచ్చు, వీళ్ళు డైరెక్ట్గా అసలు బీజేపీలో జాయిన్ కావచ్చు కదా, ఎందుకు వేరే పార్టీలో విలీనం కావటం, మళ్ళీ ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయ్యి మోడీ గారికి మద్దతు ఇవ్వటం, ఇదంతా ఎందుకు? డైరెక్ట్గా బీజేపీలో జాయిన్ అవ్వచ్చు కదా, విలీనం కావచ్చు కదా అనేటువంటి డౌట్ మీకు రావచ్చు. వీళ్ళు డైరెక్ట్గా బీజేపీలో జాయిన్ కావడానికి ఉన్న ఇబ్బంది ఏంటంటే అక్కడ లోకల్ బీజేపీ లీడర్తో ఉండే ఇబ్బంది. ఇప్పుడు వీళ్ళు విలీనం అయితే అక్కడ ఆల్రెడీ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళకి వీళ్ళకి మధ్య క్లాష్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు అగ్రి చేయకపోవచ్చు వీళ్ళ చేరికని. దీనివల్ల మొదటికే మోసం వస్తుంది. కాబట్టి వీళ్ళని డైరెక్ట్గా చేర్చుకోవడానికి బీజేపీ ఇష్టపడలేదు. వీళ్ళు ఏం చేశారు? ఒక పార్టీలో, ఒక చిన్న పార్టీలో విలీనమై ఆ పార్టీ ద్వారా ఎన్డీఏ కూటమిలో చేరుతున్నారు. ఇప్పుడు వీళ్ళకి సపరేట్ చేరింగ్ కావాలని చెప్పేసి లోక్సభ స్పీకర్ని కూడా కోరుతున్నారు. అంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కలిసి కూర్చోం, మాకు సపరేట్గా చైర్స్ కేటాయించండి, మేము కొత్త పార్టీ అని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు స్పీకర్ గారిని కోరుతున్నారు.